భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. శ్రావణమాసం మొదటి శనివారం మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని గోల్బంగ్లా ప్రాంతంలో గల ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో మొదటి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులతో కిటకిటలాడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. లక్ష్మీ నరసింహస్వామికి అతి ప్రీతికరమైన కొబ్బరికాయలు, పప్పు, బెల్లం, తీపి అన్నం, పండ్లు నైవేద్యాలుగా సమర్పించుకున్నారు భక్తులు. స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రం, పెరికిట్, మామిడిపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికై ఉదయం 6 గంటల నుండి మొదలుకొని రాత్రి 7 గంటల వరకు భక్తులు తరలివస్తారని అర్చకులు వెంకన్న స్వామి తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆయన అన్నారు. అంతలో ఒక నిమిషం మంత్రాలు గట్టిగా రాత్రి ఏముంది మాట్లాడాలి. బాబు గుళ్ళే ఉన్నాను ఫోన్ చేసి విష్ణు దురంతం సర్వతోముఖం నృసింహం దేశం భద్రం మృత్యోర్ మృత్యు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవతాజీ నమో నమః. శ్రావణ మాసము శివకేశవులకు వేదం లేకుండా అత్యంత విశేషమైనటువంటి మాసం కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో అటు శివునికి గాని విష్ణుమూర్తి ఆలయాల్లో గాని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క గొప్ప పాత్ర అవుతారని చెప్పేసి శాస్త్రవచనము. అందులో భాగంగా గోల్బంగ్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి శనివారము సందర్భంగా ఆలయంలో ఈ రోజు ఉదయమే 5 గంటలకి చక్కగా సుప్రభాత సేవ చేసి చక్కగా స్వామివారికి పంచామృత అభిషేకం చేసి నూతన వస్త్రాలన్నీ కూడా చక్కగా అలంకరణ చేయడం జరిగింది. ఇత్యాది ఉదయం సుమారు 6 గంటల నుండి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క మొక్కులన్నీ కూడా తీర్చుకుంటున్నారు. ఈ విధంగా సుమారు ఈ రోజు సాయంకాలం 7:30 గంటల వరకు కూడా భక్తులందరూ వచ్చి ఆ యొక్క స్వామివారిని చక్కగా దర్శించుకుంటారు. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి 4 శనివారాలు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 8 గంటల వరకు భక్తులు వస్తూనే ఉంటారు. స్వామివారు చక్కగా వారి యొక్క కోరికల్ని కూడా కోరుకొని భగవంతుని మరి పూజలు అందుకుంటారు. మరి ఈ యొక్క నవనాథుల గ్రామాలందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క కరుణాకు బాగా రక్షకుండా అని చెప్పేసి చక్కగా భగవంతుని కోరుకుంటున్నారు. మాసం మొదటి శనివారం కావడం వలన భక్తులు చాలా సంఖ్యలో రావడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం దృష్ట్యానే గత 4 రోజుల నుంచి నరసింహస్వామి ఆలయంలో క్లీనింగ్ పనులు చేయడం చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ వైర్లు కింద ఉండడం వలన ఇటు వైర్లను కూడా తొలగించి వెనుక టెంపుల్ వెళ్లే వారికి కూడా ఇబ్బంది కాకుండా వైర్లు చేసి షార్ట్ సర్క్యూట్ అయితే ఇబ్బంది అవుతుందని ఆ వైర్లను కూడా నిన్న తొలగించడం జరిగింది. అలాగే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన నరసింహస్వామి ఆలయము. ఇందులో చాలా రోజుల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. అనుగ్రహం దేవుని అనుగ్రహం ఇప్పుడు భక్తులపై ఉండాలి. ఆ విధంగానే ఎల్లప్పుడూ మేము కూడా స్థానిక వార్డు కౌన్సిలర్ గా ప్రతి శనివారం మా మున్సిపల్ లెవెల్లోనే పెట్టి క్లీనింగ్ కూడా చేపిస్తాము. ఈ ఆలయం గత పురాతనమైన ఆలయము. ఈ ఆలయంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరైనా వస్తే భక్తులకు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అందువల్ల చాలా భక్తులు వచ్చి ఇది దేవుని కృప భక్తులు వస్తున్నారు. అలాగే మాకు ప్రతిసారి సహకరిస్తున్న కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే స్థానిక మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారికి
ఈ సభాముఖంగా అలాగే దేవుని కృప వారిపై ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. భక్తులందరూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద చాలా మంది వచ్చారు. ఈ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం వల్ల భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మి చాలా మంది వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు తల్లి వచ్చారు. ఈ శ్రావణ మాసం కాకుండా ప్రతి శనివారం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిరంలో భక్తులు చాలా మంది వచ్చి దర్శించుకుంటారు. మరియు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది. ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.